ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఈరోజు నెల్లూరు నగరానికి ఒక అక్రమ అరెస్టుకు సంబంధించి ఒక మాజీ మంత్రి, ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు 50 రోజులుగా జైల్లో పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉన్నారు. అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు, మంత్రి ఇంటి మీదకి దాడి చేసి సంబంధించి ఆ ఇద్దరు నాయకుల్ని పరామర్శించి వచ్చేదానికి వస్తుంటే ఈరోజు పొద్దున్నీ చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా 1000 మంది పోలీసులను దింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడిగా ప్రజల్ని రానియకుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానియకుండా అడ్డుకట్లు వేసిన చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు. దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా పాపం వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పాపం పోలీసులే. ఇదేమి కర్మరా, మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లు పెట్టుకోవాలి. కానీ సీఏలు, ఎస్ఐలు ఏం పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకో లేదంటే ఈ విధంగా ప్రజలను అడ్డుకునేదానికో లేకపోతే బందోబస్తుల కార్యక్రమాలకి పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఈరోజు ఏమవుద్ది మీకు అంత ఎందుకు? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రి కాలేడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు, ఓకే. అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తప్పకుండా ఎన్ని నిర్బంధాలు ఆపినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు. ఇంకొక అరగంటలోనో 4 గంటలోనో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలుకడం ఖాయం అని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు పోయాడు, అయితే వాళ్ళు ఎందుకు లబోదీబో మా మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి. అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే. ఈరోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నాం, ఒకరి మేము పీటీ వారెంట్లు, ఎప్పుడు లేని పీటీ వారెంట్లు, ఎక్కడ లేని కన్ఫెషన్స్. ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు, చూపిస్తుంది. అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి ఆస్తి లావాదేవాలు ఉన్నాయి, ఈ డబ్బులే పెట్టారని. 2023లో మేము క్వార్టర్ చేశామని చెప్పారు. ఆస్తులు ఎప్పుడు కొనున్నారంటే 2021లో. అంటే ఇప్పుడు ఇక్కడ చేసి ట్రైన్ ట్రావెల్ పోయారా? అట్టుంటాయి వాళ్ళ కేసులు, వాళ్ళన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటుంది. అయితే ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ ఈ జిల్లాలో అయితే పసిబిడ్డకు కూడా తెలుసు కారణాలు ఏవైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా, ఎంత గత 5 సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు. అట్లాంటిది మేము ఇద్దరం కూర్చొని చేసామంట. దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రికెట్ కేసులు కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నదాన్ని. అన్నిటికీ నీట్ గా చెప్తారు రేపు, ఇప్పుడు కాదు. విడమ్మరిచి మంచి ఫ్యాక్టరీయా, ఏం ఫ్యాక్టరీ? ఆ ఫ్యాక్టరీ 6 నెలల క్రితమే చచ్చిపోయింది. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, అది 6 నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్ని కూడా చెప్తా, ఏం పర్లేదు, నిదానంగా దాని గురించి సెపరేట్గా చెప్తా.